మల్లన్న స్వామి వారి దేవాలయం గడ్డపారతోటి ఎలా గులగొట్టడానికి ట్రై చేస్తున్నారో చూశారా? మీరు చూస్తున్నారా? ఒక్కొక్క మార్క్ గడ్డపారతోటి ఈ కొండని మొత్తం గులగొట్టి ఫలక్నమా ప్యాలెస్ ని చాలా డెవలప్ చేద్దామని చెప్పేసి 500 సంవత్సరాల క్రితం అనుకున్నారండి. కాకపోతే మల్లన్న స్వామి వారే నిజాం రాజు వారికి ప్రత్యక్షమయ్యారు. మీరు చూస్తున్నారు కదా, ఫలక్నమా ప్యాలెస్ మొత్తం క్లోజ్ చేశారు ఇక్కడ ఆలయానికి. 500 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన మల్లన్న స్వామివారి విగ్రహం ఇదండి. అలాగనే ఇక్కడ మనకి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి స్వయంభుగా వెలిచిన ఆలయం కూడా ఉంటుంది. ఎవరికి తెలియని స్వయంభుగా వెలిచిన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం కూడా ఉంటుందండి. మనకి ఇది మొత్తం ఫలక్నామా ప్యాలెస్ కొండ ఉంటుందిగా, ఆ కొండ మీద ఉంటుంది. అలాగనే ప్రతి ఉగాది రోజున ఇక్కడ నిప్పుల గుండం మీద నడుస్తారు. అలాగనే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎండి చేనైతే పూజ చేసి మల్లన్న స్వామి వారి వీళ్ళకి పూనుకుంటారని చెప్పేసి అంటారు. ఈ చేని చేతులతోటి తెగొడతారండి. ఈ ఘట్టాన్ని చూడడానికి కొన్ని వేల మంది వస్తారు. పసుపుని గాలిలోకి ఎగరేశారు. చూశారా? దీని వెనుకల చాలా పెద్ద చరిత్ర ఉంది. చాలా మందికి మల్లన్న స్వామి వారి చరిత్ర తెలియదు. ఈ ఘట్టం చూడడానికి, కేవలం ఈ ఘట్టాన్ని చూడడానికి కొన్ని వేల మంది ఫలక్నామా ప్యాలెస్ మీద ఉన్న ఒక గుట్ట మీదకైతే వస్తారు. పూర్తి వివరాలు మీకు అందిస్తాను. మీ జీవిత కాలంలో ఒక్కసారైనా ఇలాంటి ఘట్టాన్ని చూడాలని చెప్పేసి కోరుతున్నాను. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. చూశారు కదండి, ఒక చేనుని 2 చేతులతోటి ఎలా తెగొట్టారో. దయచేసి వీడియోకి ఒక లైక్ కొట్టండి. దయచేసి మీ విలువైన టైం తీసుకుని ఒక వీడియోలో ఒక కామెంట్ చెయ్యండి. ఎందుకంటే యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది ఇలాగా పాతబడి ఖాళీగా ఉన్న దేవాలయాలకి చాలా మంది వెళ్ళాలి, ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. నేను మా ఇంటి నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నానండి. నాకు దాదాపు 47 రూపాయలు అయింది. నాకు బస్సులో వెళ్ళినా కూడా అంతే అవుతుందని చెప్పేసి బుక్ చేసుకున్నాను. మనం ఫలక్నామా మల్లన్న స్వామి వారి దేవాలయానికి చేరుకున్నాము. ఖమ్మం మీద మనకి ఇలా కనిపిస్తుంది మల్లన్న స్వామి వారు. ఇదే ఈ ఆలయం ఎంట్రెన్స్ అండి. ఇక్కడ పక్కన మనకు ఒక బోర్డు కనిపిస్తుంది, శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అని చెప్పేసి. ఈ దేవాలయం ఎక్కడనో లేదండి, ఫలక్నామా ప్యాలెస్ కి ఆనుకొనే ఉంటుంది, పెద్ద కొండ మీద. ఫలక్నామా రైల్వే స్టేషన్ ఆపోజిటే మనకి ఫలక్నామా దేవాలయం కనిపిస్తుంది, మల్లన్న స్వామి వారి దేవాలయం. ఆలయానికి ఎంట్రన్స్ కాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ కింద చెప్పులు పెట్టుకోండి. చెప్పులు పెట్టుకున్న తర్వాత దాదాపు మనకి 50 నుంచి 75 మెట్లు ఉంటుంది. మీరు ఎక్కే ప్రతి ఒక్క మెట్టు ఆ స్వామి వారిని తలుచుకుంటూ ఎక్కండి. ఈ దేవాలయానికి రావాలనుకుంటే ఎవరైనా హైదరాబాద్ లో గానీ, సికింద్రాబాద్ లో గానీ, ఇతర ఏ రాష్ట్రాల్లో ఉన్నా, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా సరే మనకి రైల్వే ఫెసిలిటీ ఉందండి. ఫలక్నామాకి చేరుకోండి. హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి చేరుకున్న తర్వాత మీరు ఫలక్నామా MMTS ఎక్కినా సరిపోతుంది. లేదంటే సికింద్రాబాద్ నుంచి 80 నంబర్ డైరెక్ట్ బస్ ఉంటుంది. ఫలక్నామా ఇక్కడ మీకు దింపుతుంది జంగమేట్ లో. లేదంటే మీరు కోటి నుంచి వచ్చినా సరే చంద్రాయన్ గుట్టకి చేరుకోవాలి. చంద్రాయన్ గుట్ట నుంచి మీరు ఫలక్నామా లేదా చార్మినార్ బస్, ఏ బస్ ఎక్కినా మీరు ఈ దేవాలయానికి చేరుకుంటారు. లేదా మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఎక్కడున్నా ఊబర్, ర్యాపిడో ఫెసిలిటీ ఉంది. ఫలక్నామా మల్లన్న స్వామి టెంపుల్ అని కనిపిస్తే డైరెక్ట్ లొకేషన్ వస్తుంది. లేదా నేను మీకు క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మ్యాప్ రూట్ ఇస్తాను. ఈ మ్యాప్ పెట్టుకుని మీకు వెహికల్స్ ఏ ఉన్నా రండి. చూశారు కదండి, పెద్ద కొండ మీద నుంచి ఫలక్నామా ప్యాలెస్ మీద నుంచి చూసే వ్యూస్ ఎంత బాగుంది. చుట్టుముట్టు చెట్లు, పెద్ద కొండ. ఇంత ప్రకృతి ఉన్న దేవాలయాన్ని వదిలేయడం అంటే ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మన ఫ్రెండ్స్ తో గానీ, మన ఫ్యామిలీస్ తోటి గానీ ఈ ఆలయానికి వచ్చి ఒక్కసారి ఈ గుట్ట మీద స్వామివారిని మొక్కుకొని ఈ ప్రకృతి అందాలు చూసే ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు మీ ఫ్యామిలీ తోటి ఈ ఆలయానికి రండి. ఈ ఆలయానికి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెక్ చేశాను, వాటర్ అయితే బాగానే ఉన్నాయి. తర్వాత ఇక్కడ నేనైతే నా కాళ్ళని శుభ్రం చేసుకున్నాను. ఎందుకంటే మనం అటు ఇటు ఎటు తిరిగి వచ్చినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే కాలు కడుక్కొని మాత్రం దేవాలయానికి వెళ్ళాలి. శుద్ధిగా వెళ్ళాలి, భక్తితోటి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు నమ్మరు, ఈ దేవాలయానికి ఎవరికి రాకపోయినా చుట్టుముట్టు ఎలా ఉన్నా సరే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక షెడ్ ఉంది. దాని కింద దాదాపు ఒక 5 ఫ్యాన్లు ఉన్నాయి, 6 లైట్లు ఉన్నాయి. కూర్చోడానికి స్థలం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వర్షం వచ్చిన ఇక్కడ కూర్చోవచ్చు. చాలా బాగుందండి. ఇక్కడ తాగడానికి నీళ్ళ సౌకర్యం కూడా ఉందండి. వాటర్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇలాంటి ఆలయానికి ప్రతి ఒక్కరు రావాలండి. మన జీవిత కాలంలో ఒక్కసారైనా ఇక్కడికి రావాలిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు. అండ్ నేను ఈ ఆలయానికి వచ్చేసరికి ఉదయం దాదాపు 9:30 సమయం అవుతుందండి. ఆలయానికి ఎవ్వరు వచ్చినా రాకున్నా అమ్మవారికి దీపం పెట్టడము, ఇక్కడ మొగ్గేయడము, కింద కూడా
అమ్మవారికి ముగ్గు వేయడము, క్లీన్ చేయడము, ప్రతి ప్రాసెస్ జరుగుతుందని, కానీ భక్తులే ఆలయానికి రావడం లేదు. ఇలా గుడిలు మూతపడి ఉంటే చాలా బాధాకరంగా అనిపిస్తాయండి. ఎవరు వచ్చినా రాకపోయినా అమ్మవారికి అయితే దీపం పెట్టడం గాని, నైవేద్యం సమర్పించడం గాని జరుగుతుంది ఈ ఆలయంలో. రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం చుట్టుముట్టు చూడండి. అండ్ ఇక్కడ మనకి వెనుకన కూడా రేణుక అమ్మవారి మనకి కనిపిస్తారండి. ఇక్కడ మాత్రం స్వయంభుగా వెలిచారు అమ్మవారు 500 సంవత్సరాల క్రితం. కానీ ఈ ఆలయం కట్టి దాదాపు 15 సంవత్సరాలు అవుతుందంట. ఇక్కడికి వచ్చిన ఏ భక్తులైనా సరే వెనుకల కూడా అమ్మవారి విగ్రహం గాని, ఫోటో గాని ఉంటుంది కొండకి. ఇక్కడికి వచ్చి 2 చేతులు జోడించి అమ్మవారికి మీ మనసులో ఉన్న కోరిక చెప్పండి. తప్పకుండా ఎటువంటి ధర్మమైన కోరికైనా సరే రేణుక ఎల్లమ్మ తల్లి నెరవేర్చాలని చెప్పేసి భక్తుల నమ్మకం. నాకు ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు చెప్పారు ఈ స్టోరీ. అని ఇక్కడ చూపిస్తున్నాడు బాబు. అటు మీకు కనిపిస్తుందా ఫలక్నామా ప్యాలెస్. ఆ ప్యాలెస్ కి కొన్ని వందల మంది, వేల మంది, ఒక్కరికి 35 నుంచి 45 వేలు ఛార్జ్ పడుతుందని 40 వేలు పెట్టి ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్ళడానికి ట్రై చేస్తారు కొంతమంది. ఫలక్నామాకి వెళ్ళాలని కొంతమంది డ్రీమ్ ఉంటుంది. కానీ ఇలాంటి ఆలయం, దాని పక్కనే ఉన్న ఆలయం, రాజులు వెళ్ళిన ఆలయానికి మాత్రం ఎవ్వరూ రావడం లేదండి. చాలా బాధాకరంగా ఉంటుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనము ఇంకా కొంచెం దూరం వెళ్తే దీని పక్కన ఉన్న దేవాలయం శ్రీ మల్లన్న స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. నాకు ఈ ఆలయానికి ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏముందని చెప్పేసి ఈ చిన్న బాబు అయితే చూపించారు. వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపంచలి దేవాలయాల గురించి, వాటి విశిష్టాలు గాని, ప్రత్యేకతలు గాని ప్రతి ఒక్కటి చెంపి పెంచారంట. సో దయచేసి మీరు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో పిల్లలకి చదువుతో పాటు మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన దేవాలయాలు, మన హిందుత్వం, మన సనాతన ధర్మం నేర్పించాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు చూస్తున్నారు కదండి ఆ బాబు ఎక్కడ ఏముంది, ఇక్కడ పుట్టుంది, అక్కడ ఆ వ్యూ ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఈ దేవాలయం గురించి ఇట్లా మా చిన్న పంచులు నేను, మా సిస్టర్, మా తమ్ముడు వస్తున్నాము అని చెప్పే మాటలు వింటుంటే చాలా వినసొంపు ఉంది. ప్రతి పేరెంట్స్ ఎందుకు దేవాలయాల గురించి చెప్పరు? మన హిందూ దేవాలయం ఉన్నంత వరకు ప్రతి ఒక్క హిందూ ధర్మంగా రక్షింపబడతారండి. హిందూ దేవాలయాలు కులగొట్టడం గాని, గుడిలకి ఎవరు వెళ్ళ రాకపోవడం గాని వల్ల ఆలయాలు అనేది ధ్వంసం చేస్తున్నారు. మీరు నాకు కొన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి పుట్ట ఉండేదంట అండి. ఈ పుట్ట చాలా విశేషమైన పుట్ట, కాకపోతే ఇక్కడ లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు 2 చేతులు జోడించి నమస్కరించండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి బాల మల్లన్న స్వామి వారి పాదాలు కనిపిస్తాయి. ఈ పాదాలని మీరు 2 చేతులు జోడించి నమస్కరించాలిగా కోరుతున్నాను. మీరు నమస్కరించిన తర్వాత మనం ఇప్పుడు మల్లన్న స్వామి వారి దగ్గరికి వెళ్దాము. వేసే ప్రతి అడుగుని నా మల్లన్న స్వామి వారిని, ఆ రేణుక ఎల్లమ్మ తల్లిని తలుచుకుంటే వేశానండి. ఈ ఆలయానికి ఎవరైనా సరే వాళ్ళ జీవిత కాలంలో ఎందుకు ఒక్కసారైనా రావాలి అంటే చుట్టుముట్టు ఎక్కడ చూసినా ప్రకృతి అండి. చెట్లతోటి కనిపిస్తుంది, వేప చెట్లు అని. ఆ గాలి పీల్చుకోవడం వల్ల మనలో ఉన్న, చెప్తున్నాను కదా, ఏ రోగాలున్నా వెళ్ళిపోవాల్సిందే అండి. మనము హైదరాబాద్ లో గానీ, సికింద్రాబాద్ లో గానీ, ఇతర రాష్ట్రాల్లో మొత్తం పొల్యూషన్ తోటి నిండిపోయి ఉంటుంది. ఇలాంటి ఆలయానికి ఫ్యామిలీని తీసుకొస్తే మీరు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దాంతో సమానం అండి. ఎవరికైనా సరే ధైర్యం, శౌర్యం, యశస్సు, కీర్తి, సంపాదన రావాలంటే తప్పకుండా చెప్పేది ఏంటంటే ఫలక్నామా మల్లన్న స్వామి వారి దేవాలయానికి రావాలని చెప్పేసి. కానీ ఇక్కడ దేవాలయం ఉన్నట్టే ఎవరికి తెలియదు. దయచేసి మీ వల్ల 10 మందికి తెలియాలని కోరుకుంటున్నాను. ఆయన మనం ఇక్కడ స్వామివారిని లోపటైతే తాళం వేసింది, ఓపెన్ చేయలేదు. ఈరోజు సాటర్డే నేను వచ్చింది, కానీ ఎవ్రీ సండే తప్పకుండా ఆలయం తెరసారు, పూజారి గారు ఉంటారని చెప్పారు. కానీ నేను మీకు లోపట పెట్టి మరి చూపిస్తానండి. చూడండి, ఇదే మనకి 500 సంవత్సరాలు కాదు, ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే చరిత్రకు ఎక్కింది మాత్రం 500 సంవత్సరాల ముందు స్వయంభూగా వెలిచిన మల్లన్న స్వామి వారి దేవాలయం అండి ఇది. సో మీరు దేవాలయం లోపల చూస్తే మనకైతే ఇలా కనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి రావడం వల్ల ఏమవుతుందంటే పూజారి గారి గాని, గవర్నమెంట్ గాని మీరు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదండి. గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళి చాలా మంది, వేల మంది వస్తారని చెప్పేసి గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని చాలా హెల్ప్ చేస్తుంది. మీరు చూస్తున్నారు కదండి, నైజాం రాజులు ఇది పలగొట్టి ఫలక్నామా ప్యాలెస్ ని మంచిగా చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఒక శక్తి, ఒక అగ్ని, అంటే ఒక కాంతి రూపంలో మల్లన్న స్వామి వారు వెలిచారు. వచ్చి ఇది నా దేవాలయం అని చెప్పంగానే ఇక్కడ అది ధ్వంసం చేయడం ఆపేశారు. గడ్డపాలతోటి కొట్టలేదు, కానీ ఆ మార్కులు ఇప్పటికీ కనిపిస్తాయి. ఇక్కడ మల్లన్న స్వామి వారి లగ్గం చేస్తారు ప్రతి సంవత్సరం. ఉగాదికి చాలా ఘనంగా, విశేషంగా చేస్తారు.
చేశారు. ఇక్కడ అగ్ని నిప్పులు ఉంటాయి కదండి, నిప్పుల మీద కూడా నడుస్తారు. తర్వాత చేని మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించినట్టు చేని తెంపుతారండి. ఇవన్నీ పూజలు చేసేవారు ఈ ఫ్యామిలీ వాళ్ళని చెప్పేసి ఈ పాప అయితే చెప్పేది. చాలా ముచ్చటి అనిపించింది. ప్రతి ఒక్క టెంపుల్ గురించి స్టోరీస్ పిల్లలకి తెలియడం అంటే దానికన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. మనం స్టార్టింగ్ మనం మొక్కాం కదా, అక్కడ నుంచి వచ్చి ఇక్కడ గృహలోపట స్వామి వారి స్వయంభూగా వెలిచిన మల్లన్న స్వామి గారిని మొక్కి వస్తాం. అక్కడ ఫలక్నామా ప్యాలెస్ మొత్తం చుట్టుముట్టు గోడ కట్టేశారండి. ఎవరు ప్యాలెస్ నుంచి ఇక్కడ రాకుండా ఇక్కడ వాళ్ళు అక్కడ పోకుండా పెట్టారు. ఇక్కడ తాగడానికి వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారండి. సో నేను మీకు ఒకటి చెప్తున్నాను, ఇంత మంచి దేవాలయం అండి, ఎంత పెద్ద దేవాలయము. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ తోటి ఒక సాప వేసుకొని లేదా ఇక్కడ కూర్చొని కొంచెం సేపు సరదాగా ఆడుకొని ముచ్చట్లు పెడితే ఎంత బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఆ ఊహను ఊహించుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దయచేసి ఒక లైక్, ఒక కామెంట్ కొట్టండి. మీకు స్టార్టింగ్ లో నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం చూపించాను కదండి, ఆ దేవాలయం మనం ఈ మార్గంలో వెళ్తే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎవరు రాకపోవడం తోటి మొత్తం చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అయితే వెలిచాయి. దయచేసి మీలాంటి వాళ్ళు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియచేయండి. ఇలాంటి పాతబడ్డ ఆలయాలకి, ఎవరు రాని ఆలయానికి రమ్మని చెప్పేసి సజెషన్ చేయండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడనే నిప్పుల మీద నడుస్తారండి. చాలా ఘనమైన చరిత్ర. 5000 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచిన మల్లన్న స్వామి వారి దేవాలయం అండి. ఇక్కడ వచ్చేసి మీరు ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి ఇల్లు అనే ఒక కళ, కోరిక ఉంటుంది. ఆరోగ్యం గానీ ఏదైనా సరే అది నెరవేరాలంటే ఇక్కడ ఒక్క రాయి మీద ఒక రాయి ఇంకొకరు పెడతారండి. నేను కూడా శ్రీ మల్లన్న స్వామి వారికి దృఢంగా చాలా గట్టి సంకల్పం చెప్పుకొని స్వామివారికి ఇలా 7 రాళ్ళైతే పెట్టానండి. మనసులో ఉన్న కోరిక చెప్పుకొని, స్వామి నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి మొక్కుకున్నాను. నాకు ఏమీ లేదండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, కుటుంబ సభ్యులు బాగుండాలి, అంతకు మించి ఇంకా ఏమొద్దు. నేను ఏమి తీసుకురాలే, ఏమి తీసుకుపోను కూడా, ఇంతకు మించి ఇంక ఏమీ అవసరం లేదు. అలాగనే ఇక్కడ నాకు ఆ బాబు చెప్పాడు, ఆ పాప కూడా చెప్పాడు ఇక్కడ పుట్ట కనిపిస్తుందని. నాకైతే పుట్ట కనిపించలేదు, మీకు కనిపిస్తే కామెంట్లో చెప్పండి. నేను మీకు ఒక కథ చెప్తానండి, ఈ దేవాలయం స్టోరీయే. యాక్చువల్లీ ఇంత ముందుకు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేద్దామని చెప్పేసి నిజాం రాజు అనుకున్నారు. మీకు చూస్తున్నారు కదండి, ఈ ఫలక్నామా ప్యాలెస్ని ఇంకా చాలా పెద్దగా కట్టాలి, మంచి రూట్ వేయాలి, విఐపి రూట్ అని చెప్పేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేద్దాం అనుకున్నప్పుడే స్వామివారు అతనికి ప్రతిమ కనిపించారు. కళ్ళలో కూడా వచ్చి చెప్పడంతో అతను ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. స్వయంభూగా వెలిచిన ఈ మల్లన్న స్వామి గారికి, అలాగనే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి అయితే పూజలు ఘనంగా చేస్తున్నారు. ఈ దేవాలయం గురించి మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరే చూస్తున్నారు కదండి, చుట్టుముట్టు ఒక అడవి ప్రాంతం లాగా ఉంది. మన సిటీలోనే, మన హైదరాబాద్ లోనే. దయచేసి మీరు తప్పకుండా ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి మనకు ఫలక్నామా ప్యాలెస్ లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. అప్పట్లో రాజుగారు ఇక్కడ నుంచి ఇలా దిగి వచ్చేసి స్వామివారికి, అమ్మవారికి పూజ చేసి మళ్ళా వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మొత్తం గోడ మొత్తం కట్టేశారండి, పెద్ద పెద్ద రాళ్లతోటి. అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ కమ్యూనికేషన్ లేకుండా కట్టేశారు. గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకొని ప్రతి ఒక్కరు ఈ గోడని మళ్ళొకసారి తెరివి, ఎవరైతే టూరిస్ట్ లెక్క వెళ్తారో ఇక్కడ వచ్చి స్వామివారిని వీళ్ళు మొక్కుతే చాలా మంది వస్తారండి. ఎందుకంటే వీళ్ళ చేతిలోనే ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ తీసుకోవాలి. ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ లెక్క సీకులతోటి, వైర్లతోటి వేసి పెట్టారండి, ఎవరికి రాకుండా చేయకుండా. చూడండి చుట్టుముట్టు ఎంత మంచి సౌందర్యమైన ప్రకృతి కనిపిస్తుందో. ఫలక్నామా ప్యాలెస్ కి వచ్చే ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరికైతే మనకి 30-40 వేలు కట్టి సోమత లేదో, దయచేసి వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఫలక్నామా ప్యాలెస్ కి వెళ్ళకున్నా సరే ప్యాలెస్ కి వెళ్ళి ఏం చేసామండి, నాన్ వెజ్ తింటాము, ఎంజాయ్ చేస్తాము, తాగుతాము, అంతకు మించి ఏం లేదు. అదే ఇక్కడ అమ్మవారి దగ్గర, అయ్యవారి దగ్గర వచ్చి మొక్కుకుంటే మన కోరికలు నెరవేరుస్తారు. అండ్ నేను ఇక్కడ అమ్మగారికి అడిగితే వాళ్ళు డోర్ తెరిచారండి. సో మీకు తప్పకుండా చూపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శ్రీ రేణుక ఎల్లమ్మ లాంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో అలాంటి కూతురు ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. చాలా మందికి ఎల్లమ్మ తల్లి చరిత్ర తెలియదు, నేను ఫర్దర్ వీడియోస్ లో పెడతాను. ఎల్లమ్మ తల్లి చరిత్ర అంత గొప్ప చరిత్ర ఎవరికి ఉండకపోవచ్చండి. అందుకోసమే ఇంట్లో పుట్టిన ప్రతి ఒక్కరికి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లితోటి పోల్చారండి. ప్రతి ఒక్క ఆడకూతురు అలాంటి గుణగణాలు ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటారు. ఆ దేవదేవుల అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 2 చేతులు జోడించి అమ్మవారిని మనస్ఫూర్తిగా నిండుగా నమస్కరించి, మీకు ఏ కోరికలైతే ఉన్నాయో ధర్మమైన కోరికలు అవి అమ్మవారికి చెప్పుకోండి. తప్పకుండా అమ్మవారు మీ కోరికలని, మీ కళని సహకరించి నెరవేర్చారని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి, జై శ్రీ మల్లన్న స్వామి వారికి జై. ఈ వీడియో మొత్తం ఆ చిన్న బాబు, ఒక 10 సంవత్సరాల బాబు తీశారండి. నాకు చాలా బాగా అనిపించింది.
చాలా మంచిగా కూడా తీశారు. ఇంత చిన్న ఏజ్ లో మంచిగా తీశారు. మంచి ఉన్నత భవిష్యత్తు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూశారు కదా ఆలయం చుట్టుముట్టు ఎలా అమ్మవారి పటంలతో అయితే ఉన్నాయో. అండ్ వీడియోలో మీకు ఏమైనా డిస్టర్బెన్స్ టేకింగ్ బాగాలేకపోతే క్షమించండి. అండ్ నేను మీకు ఈ ఆలయం చుట్టుముట్టు ఎలా ఉందో చూపిస్తాను కంప్లీట్ గా. మీకు ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఎప్పుడు హిందూ దేవాలయాలు ఖాళీగా ఉండకూడదు. పూజలతోటి పునస్కారాలతోటి భక్తులతోటి ఉండాలండి. కనీసం మీరు సంవత్సరానికి ఒక్కసారైనా ఇలాంటి దేవాలయాలకి లేదా జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళాలి. మీ ఇంటి పక్కన ఉన్న దేవాలయాలకైతే వారానికి ఒక్కసారైనా వెళ్ళండి. వెళ్ళకపోతే ఏమవుతుందంటే మీరు చాలా చూశారండి. హిందూ దేవాలయాన్ని గులగొట్టడం కానీ తన్నడం కానీ ఎంతైనా నాకు నోరుతోటి చెప్పబుద్ధి అవ్వడం లేదు. నేను చెప్పను కూడా. దయచేసి నేను ఒకటే ఒకటి చెప్తాను. మన గుడిలని మనమే కాపాడుకోవాలి. మనమే రక్షించుకోవాలి. మన హిందుత్వం ఉందంటే మన హిందూ దేవాలయాల వల్లనే. హిందుత్వం లేకపోతే మనకి ఇంకొక కంట్రీ లేదు. ఇంకొకటి ఏ ప్రదేశాలు లేవండి. మన ఏ ఒక్క కంటెంట్ క్రియేటర్ కైనా సరే టెంపుల్స్ వ్లాగ్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీకు వీడియోస్ లేకుంటే నా వీడియోస్ తీసుకోండి, యూస్ చేసుకోండి. మీ ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ గానీ ఏ సోషల్ నెట్వర్క్ లో పెట్టుకున్నా నేను ఎవరికి స్ట్రైక్స్ చేయను. కాపీ రైట్స్ గానీ ఎటువంటి క్లెయిమ్స్ గానీ ఏవి చెయ్యను. ఎందుకంటే నా కోరిక ఏంటంటే మన హిందూ దేవాలయాలకి ప్రతి ఒక్కరు రావాలి, వెళ్ళాలి. ఏమైనా తప్పులు పలికినా పొరపాటు చేసినా క్షమించండి. జై మాత.